కొత్త ఆకాశం కొత్త భూమి ఎక్కడుంది? ఎప్పుడు చేశాడు దేవుడు? ఎందుకు చేశాడు దేవుడు? చేసినది ఎక్కడుంది? అందులో ఎవరున్నారు? ఇదంతా మీకు ఈరోజు వివరంగా బైబిల్లో నుండి చూపిస్తానండి. మళ్ళా చెప్తున్నాను, ఎక్కడుంది ఈ కొత్త ఆకాశం కొత్త భూమి? ఎప్పుడు ప్రారంభమైంది? అసలు ఆ కొత్త ఆకాశం ఆ కొత్త భూమిలో ఎవరున్నారు? దేవుడు ఎందుకు అసలు ఆ కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృజించాలనుకున్నాడు? యెషయాతో చెప్తున్నాడు కదా, నేను సృజించబోవు కొత్త ఆకాశము కొత్త భూమి. ఎప్పుడు కూడా కొత్తది ఎందుకు కడతారో తెలుసండి? ఎందుకు కడతారో తెలుసా? ఉన్న దాంట్లో సుఖము శాంతి లేనప్పుడు రీఫ్రెష్మెంట్ కోసం, లేదా హాయి ఆనందం కొరకు కొత్తది కడతారు. అవునా కదా? మీరు చెప్పండి. మీకు అనిల్ అంబానీ గారు తెలుసు కదండి? అనిల్ అంబానీ ఈ ఇండియాలో టాప్ సెకండ్ టాప్ వన్లోనూ ఆయన ధనవంతుడండి, మన ఇండియా మొత్తానికి. అనిల్ అంబానీ, ఆయన భార్య నీతు అంబానీ అని ఒక ఆవిడ ఉంటుంది, ఆయన భార్య అండి. కొడుకున్నాడు, అలాగే కుమార్తె ఉంది. ఆమె కూడానండి ఈయనతో పాటు ఈయనకుండే వ్యాపారాలలో చాలా వ్యాపారాలలో ఆవిడ చైర్మన్గా పనిచేస్తూ ఉంటుంది. ఐపీఎల్లో వాళ్ళకి ముంబై అనే ఫ్రాంచైజీ ఉంది, దానికి ఆవిడే హెడ్, భార్య. ఏమండి? అనిల్ అంబానీ గారి భార్య. అయితే ఒక బర్త్డే కండి ఈ అనిల్ అంబానీ గారు తన భార్యకు గిఫ్ట్ ఇచ్చాడు. ఏం గిఫ్టో తెలుసా? 4,000 కోట్ల రూపాయలు ఎట్టి ఇల్లు కట్టించాడు. ఎంత? 4,000 కోట్ల రూపాయలండి. సుమారు 600 నుంచి 700 గదులు, లోపలే స్విమ్మింగ్ పూలు, లోపలే సినిమా థియేటరు, లోపలే గల్ఫ్ కోర్టు, లోపలే ఇండోర్ స్టేడియం, లోపలే ఒక సుమారు 5 నుంచి 6 వేల మంది పట్టే ఏమంటే పార్టీలు చేసుకోవడానికి ఒక క్లబ్ లాంటిది. మొత్తం అన్నీ అందులోనే ఉన్నాయండి. అంటే ఆయన ఏం ఆలోచించాడు అంటే, ఇక నా భార్య ఒక్కసారి ఆ ఇంటిలోనికి అడుగు పెట్టిందంటే మొత్తం బయట ఉన్న ప్రపంచాన్ని ఏం చేయాలి ఆవిడ? మర్చిపోవాలి. అసలు మీరు ఇప్పటికీ నెట్లో ఉంటుంది, మీరు చూడండి. ఆయన దగ్గర ఉండే డ్రైవర్కి అండి శాలరీ ఎంత తెలుసండి? 3 లక్షలు అంట నెలకి. ఎంత? 3 లక్షలు అంట. ఎవరికి? డ్రైవర్కి. ఎందుకు అన్ని లక్షలు ఇచ్చి పెట్టుకున్నారు అంటే, వీళ్ళు చేసే పనులన్నీ ఎవరికి తెలుస్తాయి? ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నీ వీడికే తెలుస్తాయి. కనుక ఎక్కువ శాలరీ ఇచ్చి నమ్మకస్తుడిని అక్కడ పెట్టుకున్నారండి. 3 లక్షల శాలరీ ఒక్క డ్రైవర్కి అయితే సుమారు 150 నుంచి 160 మంది డ్రైవర్లు ఉంటారంట ఆ ఇంట్లో. ఏంటండి ఇంత హంగులతో, ఇంత ఆర్భాటంగా ఎందుకు అంత గొప్పగా ఇంటిని కట్టాడు అంటే, నా భార్య అందులోకి వెళ్ళగానే హ్యాపీగా ఉండాలి. ఎందుకు మీకు ఇప్పుడు చెప్పానో తెలుసా? దేవుడు మనల్ని లోకంలో పుట్టించాడండి. పుట్టించిన తర్వాత సాంబార్లో బల్లెడ్డట్టుగా ఈ లోకంలో ఒకడు పడ్డాడు. ఎవరండి? సైతాన్ గాడు. సాంబార్లో బల్లి పడ్డదనుకోండి, పనిచేస్తుంది సాంబారు? ఏమంటే విషం అయిపోద్ది కదా. అలాగే పరలోకంలో దేవుడి మీద యుద్ధం చేసి గెలవలేక దూతలతో తరిమించుకుని ఈ లోకంలో పడ్డాడు ఒకడు. ఎవరు? సైతాను. వచ్చిన తర్వాత ఈ లోకాన్ని అంతా ఎలా మార్చేశాడు అంటే, మనం చెప్పాను కదండి క్రిస్మస్ రోజు ఎలా మార్చేశాడు? కసాయిలుగా మార్చేశాడండి. తల్లిని చంపేస్తాడు, తండ్రిని చంపేస్తాడు, భార్యని చంపేస్తాడు, భర్తను చంపేస్తారు, పిల్లల్ని చంపేస్తారు. ఆస్తి ఇవ్వకపోతే రోడ్డు పక్కన వెళ్తాను ఎవరినైనా సరే, వాడు ఏమన్నా మెడలో చైన్ ఉంటే చైన్ కోసం వాడు పీక్ కోసేసి అయినా చైన్ తీసేసుకుంటాడు. ఇంత కసాయితనం ఎలా వచ్చింది మనిషిలోకి అంటే, మనిషి మొదట మంచివాడేనండి, వాడిని కసాయిగా మార్చింది సాతాను దెయ్యం. ఇక ప్రపంచం ఆయన కట్టిన ఈ లోకం అండి, ఎటు చూసినా కూడా ఏమండి పాపం, చీకటి, నేరాలు, ఘోరాలు, మంచి లేదు. దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసండి? ఇక ఈ భూమి, ఈ ఆకాశం నాకు నచ్చలేదు, పాడైపోయింది. బల్లెడిన సాంబార్ ఎలా పాడైపోయిందో నా లోకం అంతా అలాగా పాడైపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి అంటే, సపరేట్గా ఒక కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని కట్టాలి.
నా మాట విన్న నా పిల్లలందరినీ పట్టుకెళ్ళి ఆ కొత్త ఆకాశంలో కొత్త భూమిలో పెట్టుకోవాలి. ఇది దేవుడు ప్లాన్ అండి. బాగుంది. ఇంతకీ ఎక్కడుంది? తెలిస్తే అర్జెంటుగా టికెట్లు బుక్ చేసుకుని అక్కడికి మనం వెళ్ళిపోవచ్చు కదండి. ఎక్కడుంది ఇంతకీ కొత్తది? ఎప్పుడు మాకు కనపడలేదే, ఎప్పుడు తెల్లవారు లేచినా అదే కనపడుతుంది పైన. ఎక్కడుంది ఇంతకీ కొత్త ఆకాశం కొత్త భూమి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. బాగా వినాలి ఇది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమైనా అర్థమైందండి? మళ్ళీ చెప్తున్నాను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు సృష్టి అంటే అర్థం ఏంటి చెప్పండి? సృష్టి అంటే అర్థం ఏంటి? ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు, ఈ ప్రకృతిని అంతా కలిపి దేవుడు ఏమన్నాడు? సృష్టి. సృష్టిలో దేవుడు మరో సృష్టి చేశాడు. అదే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు ఏ సృష్టిలో ఉన్నాడు? నూతన సృష్టిలో ఉన్నాడు. బాగా వినాలి. ఇది మీరు చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాక్యం అండి. బాగా వినాలి. కరెక్ట్గా ఈరోజు మీకు మైండ్లో కూర్చుంటుందండి. ఇది ఈ వాక్యం కూర్చుంటుంది ఈరోజు. అలా చెప్తున్నాను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు ఎందులోకి వెళ్తున్నాడంట? నూతన సృష్టిలోనికి వెళుతున్నాడు. ఎవరు వెళ్తున్నారు నూతన సృష్టిలోకి అంటే? క్రీస్తులోనికి వచ్చిన వాడికి దేవుడు కట్టిన ఈ నూతన సృష్టి, కొత్త ఆకాశం కొత్త భూమిలో అతనికి ఏం దొరుకుతుంది? చోటు దొరుకుతుంది. బాప్తిస్మము తీసుకున్న వారికి, క్రీస్తును అంగీకరించిన వారికి, దేవుడి జ్ఞానాన్ని ఎరిగిన వారికి కొత్త సృష్టి, నూతన సృష్టిలో పాలిభాగస్తులు అవుతున్నారు. ఎవడైనను క్రీస్తునందుంటే, క్రీస్తులోనికి వస్తే, క్రీస్తును అంగీకరిస్తే వాడు నూతన సృష్టి, నూతన సృష్టిలోకి ఎంటర్ అయినవాడు. ఏంటండి నూతన సృష్టి అంటే? ఏంటో కదండి. నూతన సృష్టి అంటే సంఘం. ఏంటి నూతన సృష్టి? సంఘం. ఏంటి సంఘం దేవుడు కట్టిన నూతన సృష్టి? అవునండి, అవును. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, తన కుమారుడి ద్వారా తన మనసులో ఉన్న ఆవేదన, ప్రేమ, సంతోషం, బాధ ఈ మానవాళికి చెప్పి, ఎవరైతే ఆ మాటల్ని నమ్ముతారో, ఎవరైతే ఆ మాటలను విశ్వసిస్తారో వాళ్ళందరినీ ఈ లోకం నుంచి వేరు చేసేస్తున్నాడు, వేరు చేసేస్తున్నాడు, వేరు చేసేస్తున్నాడు. వేరు చేసి వేరు చేసి వేరు చేసి వీళ్ళందరినీ పట్టుకెళ్ళి కొత్త లోకంలో పెట్టుకుంటున్నాడు దేవుడు. ఆ కొత్త లోకమే, ఆ కొత్త సృష్టి ఈరోజు మనం కూర్చున్న ఈ సంఘం అండి. కొంచెం ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది. కొంచెం బాగా వినాలి. కొంచెం ముందుకెళ్ళేసరికి ఇవన్నీ అర్థమవుతాయి. సంఘం ఎలాగా నూతన ఆకాశం నూతన సృష్టి అవుతుంది అని మీరు ఆలోచించగలిగితే బైబిల్లో మరొక చోటకు వెళ్ళాలి. యేసుక్రీస్తుల వారు పుట్టిన తర్వాత, యేసుక్రీస్తుల వారు పెరిగిన తర్వాత, యేసుక్రీస్తుల వారు వచ్చి ఏం చెయ్యబోతున్నాడో బైబిల్లో ఒక మాట రాశాడు. ప్రవక్త నోట, క్రీస్తుకు పూర్వమే ఈ మాట మళ్ళీ ప్రవచనం అండే. యెషయా గ్రంథం. మళ్ళా యెషయా గ్రంథం 65వ అధ్యాయం చూడండి. ఏమండి యెషయా గ్రంథం 65వ అధ్యాయము మీరు ఇందా చదువుకున్న మాట చూశారు అక్కడ. యెషయా గ్రంథంలో 65లో మీరు ఇందా చదువుకున్నారు కదా. 66 మీరు చదువుకున్నారా? రైట్. 66లో 22 చదువుకున్నారు కదా. ఇప్పుడు 66లో 22 చదువుకున్నారు మీరు. ఇప్పుడు 65కి వద్దాం. 65కి వచ్చేస్తే 65:17లో చూడండి ఒక మాట ఉంది. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించబోచున్నాను, మునుపటివి మరవబడును,
జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి అన్నాడు. ఏమండి ఇక్కడ ఒక మాట వేసాడండి మళ్ళీ. నేను సృజించబోయే కొత్త ఆకాశము కొత్త భూమి దాంట్లో ఏమవుతాయంట? ఇక్కడ ఈ మాట పట్టుకోవాలి మీరు. మునుపటివి మరవబడతాయి. మునుపటివి మరవబడతాయి, అవి ఎప్పటికీ జ్ఞాపకములోనికి రావు. నేను సృజించబోయే ఆ కొత్త ఆకాశం కొత్త భూమి గురించి మీరు ఏం చేయాలంట? హర్షించి ఆనందించండి అన్నాడు. ఏమంటే ఇక్కడ మీరు బాగా వినాలి. ఇందాక మీరు కొరింథీ పత్రికలో చదువుకున్న మాట, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇక్కడేమంటున్నాడు? నేను సృజించబోయే కొత్త ఆకాశంలో కొత్త వాటిలో పాతవి ఏమైపోతాయంట? మరువబడతాయి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పాతవి మరువబడుతున్నాయా లేదా? మరువబడుతున్నాయా? సౌలు ఒకప్పుడు ఏం చేశాడు? క్రీస్తును నమ్మిన సంఘాన్ని హింసించాడు. స్త్రీలను జుట్లు పట్టుకొని ఈడ్చుకుని బయటికి లాగేశాడు. పౌలుగా మారిన తర్వాత అవి ఏమైనా ఉన్నాయా? మర్చిపోయాడా లేదా చెప్పండి? హత్యలు మర్చిపోయాడు. ఏమంటే అహం గర్వం మర్చిపోయాడు. చంపడానికి సిద్ధపడిన ఆయనే చివరికి ఏమైపోయాడు? చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇది దైవత్వం. ఇది ఎక్కడ జరిగింది చెప్పండి? పౌలు గారు అలా మారడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతనం, మార్చబడ్డాడు, కొత్త వాడయ్యాడు. పాతపు పాపాలు లేవు, పాత హత్యలు లేవు, పాత పొగరు లేదు, పాత గర్వం లేదు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కొత్త వాడయ్యాడు. అదే ఇక్కడ చెప్తున్నాడండి. నేను కట్టబోయే కొత్త ఆకాశం కొత్త భూమిలోకి ఎవడొచ్చినా కూడా వాడు మారిపోతాడు. ఇది 25వ వచనం చూడండి. ఇదే అధ్యాయంలో 25వ వచనం చూడండి. ఇదే అధ్యాయము 25వ వచనం. ఇవి చాలా జాగ్రత్తగా వినాలి, ఇవి అర్థం కావు. ఇవి 25వ వచనం అండి. తోడేళ్ళను గొర్రె పిల్లలను కలిసి మేయును. ఎక్కడ? దేవుడు కట్టిన కొత్త ఆకాశం కొత్త భూమిలో తోడేలు తర్వాత గొర్రె పిల్ల కలిసి మేస్తాయంట. ఏమంటే మీరు ఎప్పుడన్నా తోడేలు గొర్రె పిల్ల ఒక చోట ఉంటాయా? ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. తోడేలు గొర్రె పిల్లని చూడగానే ఏం చేస్తుంది చెప్పండి? లాక్కు నెలిపోయి కరిచి చంపేస్తుంది, తినేస్తుంది. క్రూర జంతువు కదండి తోడేలు అనగానే. కానీ నేను కట్టబోయే కొత్త ఆకాశం కొత్త భూమిలో ఈ తోడేలు మేకపిల్ల ఏం చేస్తాయంట? కలిసి మేత మేస్తాయంట. ఓరు నాయన, ఇదేంటిది? అంటే ఇప్పుడు దేవుడు కట్టబోయే కొత్త ఆకాశం కొత్త భూమి జంతువుల కోసమా? తోడేళ్ళు మేకల కోసమా? కాదండి. ఈ కొత్త ఆకాశం కొత్త భూమిలో ఉండబోయే మనుషుల యొక్క మనస్తత్వాలు చెబుతున్నాడే. తోడేలు అనగానే క్రూర జంతువు అండి, మేకపిల్ల అనగానే సాధు జంతువు. ఈ రెండు కలిసి ఒక చోట కూర్చుని భోజనం చేస్తాయంట. ఎక్కడ? నేను కట్టబోయే కొత్త ఆకాశం కొత్త భూమిలో. ఏమండి ఈరోజు చేస్తున్నారా లేదండి అలాగా? మేము మొన్న మధ్యకాలంలో మీటింగ్కి వెళ్ళే కదంటే, కర్ణాటక మీటింగ్లో నా పక్కన కూర్చున్నాడండి ఒక ఆయన. మీటింగ్ అంతా అయిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు నేను ఎవరో తెలుసా అన్న, మాజీ నక్సలైట్ నేను అన్నాడు. ఎవరంటే ఊరిని ఆయన ఒకసారి భయం వేసింది నాకు. పక్కన స్టేజ్ మీద కూర్చున్నాడు, అప్పటి వరకు తెలీదు. వెళ్ళిపోతే సూటు బూట్ వేసుకున్న టాప్ బాగున్నాడు. ఏమంటే వెళ్ళిపోయేటప్పుడు అన్న వందనాలు, మంచి దేవుడు మాటలు చెప్పారని, ఎప్పుడు మేము వినలేదు ఇలాంటి వారు. నా వందనాలు అన్న. ఎవరు మీరంటే, నా పాత చరిత్ర అయితే ఒకప్పుడు నక్సలైట్ నన్ను అన్నాడు. ప్రభు దయ వల్ల నేను అందులో నుంచి ఇందులోకి వచ్చాను. నక్సలైట్ అంటే ఏం చేస్తాడు చెప్పండి? కాల్చి పడేయటం. ఎదురు అడ్డు ఎవడొస్తే వాడిని ఏం చేస్తాడు? కాల్చేస్తాడు. కాల్చే క్రూరమైన మనసు కలిగిన అతను ఇప్పుడు నా పక్కనే కూర్చొని దేవుడు ఇలా చప్పట్లు కొడుతున్నాడండి. ఎవరు మార్చారు చెప్పండి? క్రీస్తు. ఎవడైనా ఇందులోకి వస్తే వాడు ఏమైపోతాడంట? నూతన సృష్టి. పాతవి మరబడతాయి, కొత్త వాడవుతాడు. క్రూరమైన తోడేలు స్వభావం కలిగిన వాడు కూడా సాధు జంతువైన మేకపిల్లతో జతకట్టి వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట కూర్చుని ఏం చేస్తారు?
భోజనం చేస్తారు. ఎక్కడైనా మీరు బాగా ఆలోచించాలి. దేవుడు వాట్ వండర్ఫుల్ గాడ్ అండి. మనం నమ్ముకున్న బైబిల్ ఎంత గొప్పది అంటే, ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా బయట మీరు చూడగలరండి? బయట ఎక్కడైనా జరుగుతుంది ఇది? జరుగుతుందా? ఎవరైనా ఇలాంటి క్రూర స్వభావం కలిగిన వాళ్ళు మార్చగలుగుతారు? మీరు చెప్పండి. నేను కడతాను ఆయన, నేను కడతానని ఒక కొత్త సృష్టి చేయబోతానని ఈ లోకంలో. ఆ కొత్త సృష్టిలోకి వచ్చిన ప్రతి వాడు మారిపోతాడు, మారిపోతాడు, మారిపోతాడు. ఆ కింద మాటలు చూడండి, ఆశ్చర్యం ఉండి కింద నుంచి మీరు చదివితే. తోడేలు గొర్రెపిల్ల కలిసి మేయును, సింహము ఎద్దు వలె. బాబ్బా, సింహం గడ్డి తిట్టవేటండి? క్రూరమైన సింహం, వేటాడే సింహం. వద్దులే నాయన, వేటాడిని ఏది ఉంటే అది పెట్టిండి అంటుంది. ఏంటండి ఇలా మారిపోయారు? సింహం స్వభావం, వేటాడే స్వభావం కలిగిన వాడంట వేట మానేసి గడ్డి తింటాడంట. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? ఎక్కడ జరుగుతుంది ఇదంతా? నేను కట్టబోయే కొత్త ఆకాశం, కొత్త భూమి, సంఘంలో జరుగుతాయి ఇవన్నీ. చూడండి కింద చూడండి. సింహమును ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకును మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి ఏ హాని అయినను నాశనమైనను. బాబ్బా, ఎక్కడ జరుగుతుంది అదంట ఇదంతా? నా పరిశుద్ధ పర్వతం అనగా సంఘం. సంఘంలో ఒకరికి ఒకరు హాని చేసుకోరు. సంఘంలో సింహం ఉంటుంది, సంఘంలో తోడేలు ఉంటుంది, సంఘంలో సర్పం ఉంటుంది. ఇలాంటి క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళంతా మంచి వాళ్ళు అయిపోయి నా సంఘంలోకి వచ్చి సైలెంట్ అయిపోతారు. ఏం రాశాడండి? ఇది నేను ప్రపంచానికి కట్టబోతున్న కొత్త ఆకాశం, కొత్త భూమి. ఎప్పుడు కడతాడు ఇది? ఎలా కడతాడు? ఎవరి ద్వారా ఇదంతా జరుగుతుంది? యెషయా గ్రంథం 11వ అధ్యాయం అండి. ఈయనే చెప్పాడు మళ్ళీ, యెషయా గారే. 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయానికి మీరు వచ్చేస్తే మొదటి వచనం చూడండి. ఇది మీకు తెలిసి ఈ వాక్యం, క్రిస్మస్ చదువుకుంటారు ఈ వాక్యం అందరూ. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం అండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఎవరు యెషయా మొద్దు నుండి చిగురు అనగానే? యేసు ప్రభు. మీకు తెలుసు కదా ఇది ప్రవచనం. ఇక మీరు అలా చదువుకుంటే అతను గొప్పవాడు అవుతాడు, యెహోవా ఆత్మ అతని మీద ఉంటుంది, అతను అభిషేకం పొందినవాడు కనుక జ్ఞానంతో మాట్లాడతాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడండి. 5వ వచనం వెళ్ళేసరికి అతని నడుమునకు నీతనియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును, ఎప్పుడు ఆయన వాక్యమే మాట్లాడతాడు అన్నాడు 5వ వచనంలో. యేసు ప్రభు వచ్చి ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడండి. ఈయన వచ్చి భూమి మీద ఒక కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని చేసేస్తాడు యేసు ప్రభు. చేసిన తరువాత ఏం జరుగుతుందో 6వ వచనం చెప్పుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు సేమ్ ఇందాక మీరు చదువుకున్నదే. తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. ఏంటండి ఇది? తోడేళ్ళు గొర్రెపిల్ల దగ్గర రావడం ఏంటంటే ఇద్దరు కలిసి ఒక చోట ఉండటం ఏంటి అంటే? అలాంటి స్వభావం కలిగిన వాళ్ళందరూ మారిపోతారు. ఆ కింద చూడండి ఏమంటాడు? చిరుతపులి మేకపిల్ల యొద్ద. బాబ్బా, ఇది ఎలాగుందండి? చిరుతపులి మేకపిల్ల దగ్గర పడుకోవటమా? అసలు చిరుతపులను చూస్తేనే మేకలు అంకించుకుంటుంది పరుగు. కానీ ఈ రెండు ఒక చోటే పడుకుంటాయంట, ఒక చోట తింటాయంట, ఒక చోట పడుకుంటాయంట, ఒక సహవాసంలోకి వచ్చేస్తాయంట. క్రూర జంతువు ఏమంటే సాధారణ జంతువు రెండు సహవాసం చేయటం ఏంటండి? అంటే భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళందరూ కూడా నా కొత్త సృష్టిలో, కొత్త ఆకాశంలో వాళ్ళంతా ఒకటైపోతారు, సహవాసంలోకి వచ్చేస్తారు, ఆప్యాయతల్లోకి వచ్చేస్తారు, అనురాగాల్లోకి వచ్చేస్తారు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఏమండి బంధాలన్నీ నేను కట్టిన నా కొత్త సృష్టిలో ఉంటాయి. బయట ఎక్కడ ఇవి కనబడతాయా? మన దగ్గరే కదండి అక్క, చెల్లి, తమ్ముడు, అన్నాన్ని పిలుచుకుంటాం. బయట ఏంటి చెప్పండి? భయంకరులు కదండి బయట. స్త్రీని చూడగానే పాపపు చూపు, స్త్రీని చూడగానే పాపపు ఆలోచన. కానీ మనకు అవి రావే. మన కళ్ళ ముందున్న ప్రతి స్త్రీలోనూ చెల్లిని చూస్తాం, అక్కను చూస్తాం, తల్లిని చూస్తాం. ఇది ఎలా జరిగింది మనలో అంటే మనం ఎందులో ఉన్నాం చెప్పండి? అందులో లేము, పాత దాంట్లో లేము. దేంట్లో ఉన్నాం? కొత్త ఆకాశం. ఏది మన భూమి ఇప్పుడు? కింద చూడండి ఏమంటే ఫ్లోరు. ఏది మన ఆకాశం? పైన ఏం కనపడుతున్నాయి? చుట్టూ డెకరేషను, వాక్యాలు. అలాగని భౌతికంగా తీసుకోకండి. కొత్త ఆకాశం, కొత్త భూమి అంటే నేను ఈ లోకానికి సంబంధం లేని ఆత్మీయ సృష్టి చేయబోతున్నాను. అది కనపడదు కానీ ఉంటుంది.
అందులో ఆ కొత్త సృష్టిలోకి అనేక మంది వెళ్ళిపోతారు. వాళ్ళకు ఒక రాజ్యాంగం ఉంటుంది, వాళ్ళకు ఒక చట్టం ఉంటుంది. అందులో అందరూ మారిపోతారు, అందులో అందరూ కలిసిపోతారు, అందులో అందరూ ఒకటైపోతారు. కిందకెళ్ళి జరిగి చదవండి, చాలా వాక్యాలు ఉంటాయండి ఇవి. అలా మీరు చదువుకుంటూ వచ్చేస్తే తర్వాత మాటలు చూడండి. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా, అబ్బబ్బబ్బా, ఎవరెవరు కూడుకుంటాయంట? ఏమంటే దూడంట, తర్వాత కొదమ సింహం, పెంచబడిన కోడె, ఇవన్నీ ఒక చోట కూడుకుంటాయంట, ప్రార్థన ఎట్టుకుంటాయంట. ఏంటండి సింహం కొయ్యమండి, సింహం కోడే ప్రార్థన ఎట్టుకోవడం ఏంటండి? ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అందరూ కూడుకుంటారు, ప్రార్థన చేస్తారు దేవుడికి. ఏం చెప్పాడండి? ఇదంతా నా కుమారుడైన యేసుక్రీస్తుల వారి ద్వారా నేను కట్టబోయే కొత్త ఆకాశం, కొత్త భూమిలో నేను చేస్తాను ఇదంతా. నాయనా, భూమి మీద ఉన్నది ఏదో కొత్త సంవత్సరం అనుకున్నావు, కొత్త బట్టలు అనుకున్నావు, కొత్తది కాదు, అదేది కొత్తది కాదు, అంతా పాతదే. ఇది మాత్రం నేను చేశాను కనుక ఇది మాత్రం ఏది? ఇది కొత్తదే. సౌలు కొత్తవాడయ్యి పౌలయ్యాడు. భయంకరుడు ఒక పొట్టు జక్కయ్య, నేను చివరి వారం చెప్పాను కదా, పొట్టు జక్కయ్య కొత్త జక్కయ్య అయ్యాడు. సమరయ స్త్రీ గొప్ప స్త్రీ అయింది. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ మంచి స్త్రీ అయిపోయింది. మారిపోతున్నారు. బందిపోటు దొంగ మారిపోయాడు. ప్రభా, నీ రాజ్యంలో కొంచెం నన్ను కరుణించవా అన్నట్టు మారిపోతున్నారండి, కూడుకుంటున్నారు. దేవుని పిల్లలారా, చివరి వారం చెప్పాను కదా, ఒకప్పుడు ఏంటంట స్టువర్ట్పురం అనగానే ఏంటది? దొంగలు. ఇప్పుడు ఎలా మారిపోయింది? సువార్తపురం. మారిపోతున్నారు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదేనండి దేవుడు కట్టిన కొత్త ఆకాశం, కొత్త భూమి. మీరు అలా చదివితే కింద ఒక మంచి మాట ఉంటుందండి. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కొడుచు పిల్ల నాగపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చెయ్యదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. చూసారా ఏమండి? లోకమంతా కూడా యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండిపోద్దంట. ఈ కొత్త ఆకాశం, కొత్త భూమి. సంఘంలో ఎప్పుడు మనం ఏమింటున్నాం చెప్పండి? దేవుడి జ్ఞానం, దేవుడి వాక్యాలు. ఈ సృష్టిలోకి వచ్చిన ప్రతి ఒక్కడు జ్ఞానవంతుడు అవుతాడు, దేవుడి జ్ఞానంలోనికి వెళ్ళిపోతాడు. ఏం రాసిడండి? ఈ కొత్త ఆకాశం, ఈ కొత్త భూమి గురించి లోకానికి తెలుసా అంటారా? మీరు చెప్పండి. ఇప్పుడు తెలుసా? అసలు ఇలాంటి సృష్టి ఈ లోకంలోనే ఉందన్న సంగతి తెలుసా వాళ్ళకి? తెలీదండి. ఏమండి, ప్రపంచంలో ఈ మేధావులు, ఈ కవులు, సమాజం పట్ల, సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ కలిగిన వాళ్ళు ఎన్నండి ప్రయత్నాలు చేస్తున్నారండి. మార్చాలి, మనిషిని మార్చాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఏమవుతున్నారు అంటే విఫలమైపోతున్నారండి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు కదండి, రాత్రి మీరు చూసుంటారు ఇంటికి వెళ్ళేటప్పుడు. ఏమండి, ఎక్కడ చూసినా ఎవరున్నారు? పోలీసు వాళ్ళు ఏం రూల్ పెట్టారో తెలుసా అండి? కొత్త రూల్ ఏం పెట్టారో తెలుసా? ఎవడైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే, యవనస్తులు కానీ దొరికేశారు అనుకోండి, వాళ్ళకి ఏదో ఫైన్ వేసి విడిచిపెట్టాలని వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈయన పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీ అమ్మనాలను పిలువంటారు. ఆ అమ్మనాన్నలు వచ్చిన తర్వాత వీడిని ఒక రూమ్లో పెడతారు, వాళ్ళని ఒక రూమ్లో పెడతారండి. వీళ్ళకి వేరుగా కౌన్సిలింగ్, వాడికి వేరుగా కౌన్సిలింగ్. ఏం కౌన్సిలింగ్? ఏం చెప్తారో తెలుసండి? అక్కడ మొత్తం తాగి నుజ్జు అయిపోయిన వాళ్ళు అందరు బొమ్మలాడికి ఏది చూపిస్తారండి తెర మీద. దెబ్బకి వెళ్ళిపోతాడు. నువ్వు తాగేవా, నువ్వు తిరిగేవా, ఎప్పుడో ఒకసారి నువ్వు కూడా ఇలాగే ఏ లారీ కింద పడి నుజ్జైపోతావు. ఇది వీడికి చెప్తారు. పక్కన ఉన్న తల్లిదండ్రులకి చెప్తారంట, వాళ్ళది వేరే కౌన్సిలింగ్. మళ్ళీ అసలు మీకు బుద్ధి ఉందా? కొడుకుని రోడ్డు మీద వదిలేస్తారా? ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడికి ఏం చేస్తున్నాడో చూసుకోరా. ఇలా చూసుకున్నప్పుడు ఒక జీవితం ఏమైపోయిందంటే వాడి చరిత్ర వేస్తారు మళ్ళీ. వీళ్ళకి హడులండి. ఈ హడులు కానీ, ఈ భయం కానీ ఎప్పటి వరకు ఉంటా చెప్పండి? వాళ్ళ గుండెలు ఎప్పటి వరకు ఉంటా చెప్పండి? ఆ పోలీసు వాడు చెప్తున్నట్టు వీళ్ళు తప్పించుకోవడానికి ఏదో భయపడిపోతున్నట్టుగా, నిజమేనండి ఎప్పుడు చేయనని అంటాడు. ఎక్కడి వరకు? అక్కడే. బయటకు వచ్చిన తర్వాత చూడండి,
వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఎరా వెళ్దామంటే అని అడరా ఆడు అలాగే పట్టుకుంటాడు. ఏదో పొరపాటున దొరికిపోయాను కానీ నేను ఏడ దొరుకుతాను రా అంటాడు. అవునా కదండి? వీళ్ళకి భయం ఉంటుందంటారా? ఈ కౌన్సిలింగ్లు పనిచేస్తున్నాయండి? పనిచేయవండి. కానీ అదే కౌన్సిలింగ్ పనిచేయని వాడు 1 గంట మన దగ్గర కూర్చొని దేవుడు వాక్యం వినడానికి అనుకోండి, 1 గంట సేపు ప్రసంగం ఎంత కాలం వెంటాడుతుందో తెలుసండి. ఆ గంట ప్రసంగం మీకు తెలియదండి. దేవుడి శక్తి, దేవుడి వాక్యానికి ఉండే శక్తి అండి అది. ఆ గంట ప్రసంగం వాడి జీవితకాలం వెంటాడుతుందండి. అది వాక్యానికి ఉన్న శక్తి. అందుకే మేము చాలా మంది ఏం చెప్తా ఉంటే, ముందు అర్జెంటుగా పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి, వాక్యం వినిపించండి, వాక్యం వినిపించండి. దేవుడి వాక్యానికి ఉండే శక్తి అండి, వాడిని వెంటాడేస్తుందండి. మీకు తెలుసు కదా, ఎబ్రీ పత్రిక 4:12 అంటాడు, మూలుగులను కీళ్లను విభజించినంత మట్టుకు వాక్యం దూరిపోతుంది, వాడి హృదయంలోనికి వెళ్ళిపోయి శోధిస్తుంది, వాడి బాధ పెట్టడం ప్రారంభిస్తుందండి. ఒరే వాక్యానికి దూరం అయ్యావు, నువ్వు తాగుబోతు అయ్యావు, నీకు తండ్రి ఉన్నాడు, నరకంలో వేసేస్తాడు, నిన్ను చంపేస్తాడు. పోలీసుడు అసలు అస్సలు ఉండవండి. కానీ వాక్యం ఒక్కసారి వాడి గుండెల్లోకి దిగిందా జీవిత కాలం తొలుస్తూ ఉంటుందండి అది. ఏమంటే దానికి నేనే నిదర్శనం అండి. తండ్రి గారి మాటలండి. నా చిన్నతనంలో ఏదో అలా సండే స్కూల్కి వెళ్ళే వాళ్ళం ఉండి వచ్చేవాళ్ళం, ఏదో చెప్తున్నారు, పాటలు పాడేవాళ్ళం, భజన చేసేవాళ్ళం, పాట పాడడానికి ముందు పోటీలు పెట్టుకునేవాళ్ళం, సండే స్కూల్లో పోటీలు పెట్టుకునేవాళ్ళం. ఏదో తెలియని అజ్ఞానం అండి అదంతా. సండే స్కూల్లోనే ఉన్నాం అప్పటికి. మా ఊర్లోకి వచ్చి 3 రోజులు రంకేసిడండి ఆయన. ఏమన్నాడు తెలుసా? నువ్వు పుట్టింది నీ పరలోకపు తండ్రి కొరకు. ఏం పెట్టుకున్నారా నువ్వు గోల్స్? డాక్టర్ అయిపోతావా, యాక్టర్ అయిపోతావా, ఇవన్నీ అయిపోయి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతావా? సేవకుడు అయ్యావా, పరలోకం వెళతావు. లోకంలో ఏ విద్య అయినా నేర్చుకుని ఆ విద్యలో నీ జీవితాన్ని, నీ ఆయుష్కాలాన్ని, నీ శక్తిని, బలాన్ని పోగొట్టేసావా లోకం కొరకు, చచ్చి నరకానికి వెళ్ళిపోతావు అన్నాడండి. స్టార్ట్ అయింది నాలో. అప్పటికి నా వయసు అండి 9వ తరగతి చదువుతున్నానండి. 2002లో నేను విన్న ప్రసంగం అండి. వెంటాడుతూనే ఉంది. బాబోయ్, నేను నరకానికి వెళ్ళిపోతాను వాక్యం నేర్చుకోకపోతే. హైదరాబాద్కి వచ్చానండి, వెతికానండి. ఒక ఆటో వెనకాల ఆయన బొమ్మ వెళ్తుంది. ఆ ఆటోని చేసి మరీ పట్టుకున్నానండి. ఎక్కడ ఈ మాటలు దొరుకుతాయి, ఎక్కడ ఈ జ్ఞానం దొరుకుతుంది, అర్జెంటుగా నాకు నెంబర్ అంటే అతని వల్ల నెమ్మదిగా బైబిల్ క్లాసులు నేర్చుకున్నాను, దేవుడు వాక్యం బాగా నేర్చుకున్నాను, పరీక్షలు రాశాను. ఒక్క ప్రసంగం చాలండి, వాడు మనసు పెట్టి విన్నాడా వాడి జీవితకాలం వెంటాడుతుంది దేవుడి మాట. నా దగ్గరికి రండి, నా సహవాసంలోనికి, క్రీస్తులోనికి వచ్చేసాడా వాడు మారిపోతాడు, నూతన సృష్టి అయిపోతాడు. సింహం అయినా సరే మారిపోద్ది, అది క్రూర సర్పం అయినా సరే మారిపోద్ది. దేవుడి మాటకు ఎవడైనా మారిపోతాడు. ఇది నేను కట్టిన కొత్త లోకం. సినిమాకు ఒక టైటిల్ ఇట్టారండి ఆ మధ్యకాలంలో, కొత్త బంగారు. ఏది బంగారు లోకం అక్కడ? అంత మట్టే. ఇది అసలైన లోకం. ఇది దేవుడు భూమి మీద ఉన్న మానవులకు కట్టిన కొత్త సృష్టి అండి, సంఘం. ఎంత ఆప్యాయతలండి మన మధ్యలో. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎక్కడ పుట్టారో తెలియదు, వాళ్ళ భాష మనకు రాదు. అయినా సంఘం, దేవుడు, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఇవన్నీ ఒక్క సంఘంలోనే ఉంటాయండి. కారణం ఇది దేవునిది. ప్రారంభ సంఘం మీకు తెలుసు కదండి, అపోస్తులు కట్టిన ప్రారంభపు సంఘం అండి. నిజంగా ఎప్పుడైతే వాళ్ళు సంఘంగా కూడుకుపోయారోనండి, ఏమంటే వాళ్ళకు ఉన్న స్థిరాస్తులు అమ్మేసి వాళ్ళ అక్కర కొలది పనిచేసుకున్నారంటండి. లేనివాడికి ఉన్నవాడు వాడు ఆస్తి అమ్మేసి, సహోదరుడు కదా, సంఘంలో ఉన్నాడు కదా, నావాడు కదా, సహోదరుడు కదా, ఇలా ఉండకూడదు అని వాడికి ఉన్నది అమ్మేసి లేనివాడికి ఇచ్చాడండి. ఇద్దరు సమానమైపోయారండి. ఎక్కడుంది చెప్పండి ఇది? లోకంలో ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఇది ఒక్క సంఘంలో జరుగుతుందండి. మన దగ్గరికి చూడండి, ఎవరికైనా చిన్న కష్టం వచ్చిందని ఏమన్నా తెలియగానే, సంఘానికి తెలియగానే అందరూ అండి, అన్న ఏదో ఒకటి చేద్దామన్నా, వాళ్ళకి ఏదో ఒకటి చేద్దామన్నా, ఏదో ఒకటి ఇద్దామన్నా. ఎక్కడండి ఈ ప్రేమలు, ఈ అనురాగాలు? బయట ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడ ఉండవండి. ఎవడి స్వార్థం వాడిది, ఎవడి బ్రతుకు వాడిదండి. ఒకడు కొంచెం పైకి వెళ్తుంటే ఓర్చుకోలేని జీవితాలు, వాడు తొక్కేయాలి, వాడు నాశనం చేయాలి, వాడు లాగేయాలని. ఇక్కడ మన దగ్గర అలా ఉండదు కదండి. అన్న, తమ్ముడు, అక్క, ఏమండి ఏం అనురాగాలండి, ఏం ప్రేమ అండి. నేను కడుతున్నాను ఆయన, ఈ అనురాగాలు, ఈ ప్రేమలు కలిగిన ఒక కొత్త లోకాన్ని కడుతున్నాను. ఆ లోకంలోనికి వచ్చాడా వాడు మారిపోతాడు. ఆ లోకంలోనికి వచ్చాడా వాడు గొప్పవాడు అవుతాడు. ఆ లోకంలోనికి వచ్చాడా వాడే పరలోకానికి వస్తాడు తప్ప, ఈ పాడైపోయిన ఈ పాత లోకంలో ఉన్నవాడు ఎవడు కూడా నా లోకానికి, నా పరలోకానికి వాడిని రానివ్వనని కన్ఫర్మ్ చేశాడు. అది కూడా చూపిస్తాను ఇప్పుడు చివరికి మీకు. దేవుని పిల్లలారా,
నూతనం, కొత్తది ఇవ్వాలి అంటే దేవుడే ఇవ్వాలండి. మనిషి వాడి చేతులతో చేసిన ఏది కూడా కొత్తది కాదు. సంఘమనగానే మీరు చూడండి, కులాలు ఉండవండి. ఉంటాయా? ఉండవు. మతాలు ఉండవు. పేద, ధనిక భేదాలు ఉండవు. అనురాగాలు, ఆప్యాయతలు. ఏం కట్టాడండి దీన్ని, సంఘాన్ని. క్రీస్తు ప్రాణ త్యాగంతో దేవుడు కట్టిన ఒక కొత్త లోకం అండి. కొత్త ఆకాశం, కొత్త భూమి, సంఘం. కొన్ని మాటలు చూడండి. ఏది నూతనం చేయాలి అన్నా దేవుడే చేయాలండి. ఎలా మనుషులను మార్చేస్తానని చెప్పాడో యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెబుతున్న ఒక మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం అండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం ఏమండి 36వ అధ్యాయము 26వ వచనం అండి. చూడండి. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతనమైన హృదయాన్ని మీకు ఇస్తాను. దేవుని నమ్మిన వాడు నూతన హృదయం అండి. కోపం ఉండదు, పగ ఉండదు, ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు. ఏమండి, ఒకళ్ళు బాగున్నారా, వాళ్ళని చూసి ఆనందపడతాడండి. తమ్ముడు బాగున్నాడు, అన్న బాగున్నాడు, అక్క బాగుంది, చెల్లి బాగుంది. ఏమండి, ఇలాంటి ప్రేమానురాగాలు సంఘంలో మాత్రమే చిగురిస్తాయి. అది చెప్తున్నాడండి ఇక్కడ. ఏమంటున్నాడు? నూతనమైన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, నూతనమైన స్వభావమును మీకు కలగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అబ్బబ్బబ్బబ్బా! సింహానికి ఏ గుండె ఉంటుంది చెప్పండి? సింహానికి ఏ గుండె ఉంటుంది? అసలు నిన్న ఒక వీడియో చూశానండి. ఎక్కువగా ఈ జంతువులే చూస్తూ ఉంటారండి. పెద్ద సింహం అండి చిన్న జింక పిల్లని పట్టేసిందండి. మీరు చూసుంటారు ఆ వీడియో. అది కొద్దిసేపు దాన్ని ఇలా కొడుతుంది, అలా కొడుతుంది, దాంతో ఆడుకుంటుందండి సింహం. నేనేమో నిర్ఘాంతపోయి చూస్తున్నాను, ఇది వదులుతుందా చంపేస్తుందా? చిన్న పిల్ల అండి, అది జింక పిల్ల, అప్పుడే పుట్టింది. ఇదేమో బాగా పెద్ద సింహం. పట్టుకున్న వెంటనే తినట్లేదు. అది ఏం చేస్తుంది? దాంతో ఆటలాడుతుంది. అది దాన్ని కాస్త పరిగెట్టేస్తుంది, వెనకాల ఇలా కొడుతుందండి, పడిపోతుంది. అది మళ్ళా లేస్తుంది. ఏం చేస్తుంది ఇది? చివరికి ఏం చేస్తుంది అంటే చూచి చివరికి పీకట్టుకుని చంపేసింది. దాన్ని ఏ గుండె చెప్పండి సింహాన్ని? దానికి ఆకలి ఇస్తే దేన్నైనా కూడా చంపేస్తుందండి. చిన్నదా పెద్దదా చూడదండి, చంపేస్తుంది, తినేస్తుంది. అసలు మొసలంటే మనకి భయం అండి కదా. మొసలనగానే దాని రూపం చూడగానే భయం. సింహం కానీ, చిరతపులు కానీ ఒంటరిగా ఆ మొసలు కానీ దొరికింది అనుకోండి, ఎత్తుకుని వెళ్ళిపోతాయి. దాన్ని కూడా తినేస్తాయి ఇవి. దానికి ఆకలిస్తే దేనైనా తింటదండి. దానికి ఏ గుండె ఇప్పుడు? రాతి గుండె. దేవుడు అంటున్నాడు, నాయన అలాంటి రాతి గుండె ఏమైనా నీలో ఉంటే దాన్ని తీసేసంట ఏ గుండె ఇస్తాడంట? మాంసపు గుండె. గట్టి గుండెను మెత్త గుండెను చేసేస్తాను. క్రూరుడు మృదు స్వభావ అయిపోతాడండి క్రీస్తులోనికి వస్తే. అది తన మాటల్లో ఉన్న దైవత్వం, అది తన మాటల్లో ఉన్న ప్రపంచానికి కావలసిన మార్పుకు సంబంధించిన జ్ఞానం అండి. దేవుని పిల్లలరా, కనుక లోకమంతా కూడా ఒకవైపు ఉంటే తన పిల్లల కొరకు దేవుడు కట్టాలనుకున్న కొత్త ఆకాశం, కొత్త భూమి సంఘమేనండి. ఆ సంఘంలోనికి ఎప్పుడు నువ్వు చేర్చబడతావు అంటే, నేను వచ్చేస్తున్నానండి, వెళ్ళిపోతానంటే సంఘంలో చేర్చబడినట్టు కాదు. ఎప్పుడు సంఘంలోనికి ఎంట్రీ? ఎప్పుడు ఈ కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి ఎంట్రీ ఎప్పుడు దొరుకుతాయి చెప్పండి మనకి? ఎవరైనా బాప్తిస్మము తీసుకోకపోతే, క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించిన వాడికి మాత్రమే ఈ కొత్త ఆకాశం, కొత్త భూమిలో ఏం దొరుకుతుంది? ఎంట్రీ దొరుకుతుంది, ప్లేస్ దొరుకుతుంది. సంఘంలోనికి నువ్వు రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా క్రీస్తును అంగీకరించి బాప్తిస్మము తీసుకున్న వాడవై ఉండాలి. అలా తీసుకున్న నాడు నీలో మార్పు మొదలవుతుందండి. బాప్తిస్మం తీసుకున్న నాట నుండి మనలో మార్పు అండి, మనలో మార్పు అండి. పాపం అంటే భయం, కోప్పడాలంటే భయం. ఎప్పుడు కూడా దేవుడు 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 పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలోనికి వచ్చి మిమ్మల్ని చక్కగా దేవుడిలో కాపాడుతూ ఉంటాడండి. దేవుని పిల్లరా, మరో మాట చూడండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం అండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము
రెండవ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు గడుచుచుండగా నీ కార్యములను నూతనపరచుము. అబ్బబ్బబ్బా, చూసారా, దేవా సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, నీ కార్యాలు నువ్వు మాత్రమే చేయగలిగే ఉన్నాయి కదా, అవి చేసేయి. నూతన కార్యాలు దేవుడు మాత్రమే చేయగలుగుతాడండి. అది మనల్ని మార్చటం, మన మార్పు కొరకు ఆయన వేసే ప్రణాళికలు. ఈ కింద ఒక మాట అంటాడండి, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని నాకు తెలియజేయము, కోపించుచునే, ఇక్కడ చూడాలి మీరు జాగ్రత్తగా, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు. బా, ఏమన్నాడు, దేవా 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 పాపిని కదా, నా పైన కోప్పడుతూనే కాస్త ఏంది చూపించాలంట, వాత్సల్యం. నేను మంచోడిని కదా దేవా, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి. నువ్వు కోప్పడుతూనే నా మీద ఏం చూపించాలి, వాత్సల్యం వాత్సల్యం వాత్సల్యం, ప్రేమ చూపించు తండ్రి, నా మీద ప్రేమ చూపించు తండ్రి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి తండ్రి, నేను మాత్రం ఇలాగే ఉండిపోయాను, ఏ ఎదుగు లేదు నాలో, నీ కొరకు ఏ ఫలం ఇచ్చే వాళ్ళంగా లేవు, ఆత్మీయంగా ఫలించలేకపోతున్నాం. ఆత్మ ఫలాలు రావాలని దేవుడు కోరుకున్నాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, సాత్వికము, సమాధి ఎక్కడున్నాయండి? దేవుడు కోరుకున్న ఆత్మ ఫలాలు ఇవి. క్రైస్తవులలో ఎక్కడున్నాయి చెప్పండి? లేవండి, ఫలాలు లేవు, పళ్ళు లేవు దేవుడివి. దేవుని పిల్లరా, కనుక కొత్త దాంట్లోకి రండి, కొత్త దాంట్లోకి రండి, కొత్త ఆకాశంలోకి వచ్చేయండి, కొత్త భూమిలోకి వచ్చేయండి. దేవుడు మీ మీద ప్రేమ చూపిస్తాడు, దేవుడు మీ మీద కరుణ చూపిస్తాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటాడు. ఈ ఆకాశంలో ఈ భూమిలో ఉన్నవాడిని దేవుడు ఖచ్చితంగా కాపాడుకుంటాడండి. ఏమండి, మరో మాట చూడండి, చివరి మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు అనగా, బాహ్య పురుషుడు అనగానే శరీరం, ఈ మా బాహ్య పురుషుడు అనగా శరీరము కృషించిపోతున్నను, ఆంతర్య పురుషుడు లోపల ఉన్న ఆత్మ దినదినము ఆయన ఏమైపోతున్నాడంట, నూతనం. ఈ నూతనం కంటికి కనపడదండి, ఈ నూతనం లోకానికి తెలియదండి. అందుకే టైటిల్ ఏం పెట్టాను తెలుసా, లోక మెరుగని కొత్త ఆకాశం కొత్త భూమి. శరీరం కృషించిపోద్దండి. 60-70 సంవత్సరాలు వచ్చేసరికి శరీరం చూడండి ఎలాగుంటుంది, ఎక్కడికక్కడ ముడతలు పడిపోయి, జుట్టు అంతా ఊడిపోయి, జుట్టు అంతా తెలిపెక్కిపోయి శరీరం కృషించిపోతుంది. కానీ ఎవడి దేవుడు లోపల పెట్టిన ఆత్మ ఉంది చూశారు, అతడు బ్రతికినంత కాలం ఆ శరీరంలో ఉండి దేవుని కొరకు బ్రతికితే ఆ శరీరంలో ఉన్న ఆత్మ దినదినం ఏమైపోతుందంట, నూతనం కొత్తదైపోతుందంట. ఆత్మ కొత్తదవుతుంది, శరీరం ఏమవుతుంది, పాతదైపోతుంది. ఇది ఎవరికి తెలుసు అంటే, ఈ నూతనం ఎవరికి తెలుసు, ఈ కొత్త ఏమి తెలియదు మనుషులకి. ఏమంటే రాత్రి ముగ్గులు వేస్తున్నారు, ఏంటి ముగ్గుల్లో, బాయ్ దేనికి, 2020 వెల్కమ్. ఏమంటే వీళ్ళు బాయ్ చెప్తే వెళ్ళిపోద్దా, వీళ్ళు వెల్కమ్ చెప్తే వస్తుందా చెప్పండి? 2021 కట్ అన్నాడు అనుకోండి, దేవుడు ఉంటుందా? దేవుడు ఇస్తుంటే దేవా ఇచ్చా, ఒక్కడైనా ముగ్గు మీద రాస్తాడేమో చూస్తానండి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానంటే. 2021 దేవుడు ఇచ్చాడు, దేవా స్తోత్రం అని ఒకటి రాస్తాడండి. వెల్కమ్లు, గుడ్ బైలు ఇందులో ఉండిపోయిందండి ప్రపంచం. ఏది పాతదో తెలీదు, ఏది కొత్తదో తెలియదు. కొత్త దానికి నిర్వచనం తెలియదండి, కొత్తదన్న పదానికి నిర్వచనం తెలీదు. బైబిల్ చెప్పాలి ఏది చెప్పినా. అందుకే ప్రారంభంలో ఒక వచనం చూపించాను మీకు, జ్ఞానము లేని వారలారా, మీరు ఎంతకాలం అలా జ్ఞానం లేకుండా ఉండిపోతారు. రండి నా దగ్గరికి, మీకు ప్రతి దానిని జ్ఞానంతో నేర్పిస్తాను. నేను చెప్పే మాట శాశ్వతం. చివరికి మాట అండి, ప్రకటన గ్రంథంలో కూడా ముగిస్తూ ఈ కొత్త ఆకాశం కొత్త మూవీ గురించి దేవుడు అండి యోహాను గారితో ప్రస్తావించేసాడండి. ఇకపోతే అమాయకులండి, ప్రకటన గ్రంథం చదవగానే కొంతమంది మన క్రైస్తవ్యంలో అమాయకులు ఉన్నారు. ప్రకటన గ్రంథం అనగానే వాళ్ళకి ఏంటంటే, ప్రకటన గ్రంథం అంతా భవిష్యత్తు అనుకుంటారు, వీళ్ళు అమాయకులు. ప్రకటన గ్రంథంలో భవిష్యత్తు ఉంది, జరిగిపోయినవి ఉన్నాయి, జరుగుతున్నవి కూడా 3 కాలాలకు సంబంధించినవి ఉంటాయి ప్రకటన గ్రంథంలో. మత్తయి సువార్తలో కూడా అంతే, భవిష్యత్తు ఉంటుంది, జరిగింది ఉంటుంది, జరగబోయేది ఉంటుంది. అబ్రహాం ఇస్సాకును కనెను అని ఉంది, అదేంటి చెప్పండి? మత్తయి సువార్తలో ఉన్నది జరుగుతుందా, జరగబోతుందా? జరిగిపోయింది. అలాగే మత్తయి సువార్తలో యేసుప్రభు రాబోతున్నాడు అని ఉంది, అదేంటి చెప్పండి? అది భవిష్యత్తు, రాబోతుంది అది.
మత్తయి సువార్త, ప్రకటన అన్నిట్లోనూ ఒకేలా ఉంటాయండి. కానీ వీళ్ళు ప్రకటన గ్రంథం అర్థం కాక ప్రకటన గ్రంథం స్పెషలిస్టులు అందరూ బయలుదేరి ప్రకటన గ్రంథాన్ని ఏ పుస్తకంగా మార్చేశారంటే ప్రకటన గ్రంథం అనేది భవిష్యత్తు పుస్తకం అన్నారు. అని ఇప్పుడు నేను చూపిస్తాను, ఈ వాక్యం చదివి వాళ్ళు ఎలా మోసపోయారు చూపిస్తానంటే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం అండి. మొదటి వచనం చూడండి. మీరు 1 నుంచి 8 వచనాలు రాసుకోండి. ప్రకటన గ్రంథం ముగిస్తున్నానండి. 21వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాయి, వెళ్ళిపోయావి. ఏమంటే ఇక్కడ మాట చెప్తారండి మీకు. ఈ వాక్యాన్ని పట్టుకుని వీళ్ళు ఏం రాశారంటే, ప్రకటన గ్రంథం స్పెషలిస్టులు అందరూ పుస్తకం ఏం రాశారంటే, ఇదిగో కొత్త ఆకాశం కొత్త భూమి మనకేమైపోతున్నాయి, రాబోతున్నాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా ఏంటి ఇప్పుడు? భవిష్యత్తు కదా. భవిష్యత్తులో మనకి కొత్త ఆకాశం కొత్త భూమి రాబోతుంది. ఇట్లన్నట్లని కొట్టేస్తాడు. ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో మన యేసు ప్రభు సింహాసనం వేసుకుని 1000 ఏళ్ళు మనల్ని పరిపాలిస్తాడని చెప్పారు వీళ్ళు. చూసారా కథ ఎలాగెళ్ళారు? 1000 ఏండ్ల పరిపాలనకేనండి కొత్త ఆకాశం కొత్త భూమికి లింక్ పెట్టి, ఇదిగోరండి పాతవన్నీ పోతాయి, యేసుప్రభు వస్తాడు మళ్ళీ రాజుగా వచ్చి కొత్త ఆకాశం కొత్త భూమిలో మనల్ని ఎంతకాలం పరిపాలన చేస్తాడంటే 1000 ఏళ్ళు. ఎంత కథలు వేసారండి వీళ్ళు. ఆ 1000 ఏళ్ళు పరిపాలన అంటే ఏంటో తెలీదు. ఈ కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ఏంటో తెలియదండి వీళ్ళకి. కొత్త ఆకాశం కొత్త భూమి వెర్రోడు. ఇక్కడ ఏమంటున్నాడు యోహాన్ గారు? వస్తుంది అంటున్నాడా, ఆల్రెడీ నేను చూసేసాను అంటున్నాడు? చెప్పండి అక్కడ మళ్ళీ చదవండి. అది ఏమంటే పైన అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని అన్నాడా? భవిష్యత్తులో చూస్తాను యేసుప్రభు వచ్చినప్పుడు అంటున్నాడా? చూచేసాను, ఆల్రెడీ ఉంది సంఘం. కొత్త ఆకాశం కొత్త భూమి సంఘం నేను చూశాను. ఇప్పుడు నుంచి చూడండి, మొదటిది అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మొదటి ఆకాశము మొదటి భూమి పోతాయి అవి. యేసుప్రభు రెండో రాకడలో పోతాయి అవి. సముద్రం కూడా ఉండదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఇప్పటి నుంచి మీరు. 3వ వచనం. అప్పుడు ఈ కొత్త ఆకాశం కొత్త భూమి ఏర్పడిన తర్వాత, ఈ నూతన సృష్టి జరిగిపోయిన తరువాత, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇప్పుడు దేవుని నివాసాన్ని మార్చుకున్నాడంట. ఎక్కడి నుంచి అక్కడికి? పరలోకంలో ఉన్న ఆయన తన నివాసాన్ని మార్చుకున్నాడంట. ఎక్కడికి? దేవుడు కట్టిన ఈ కొత్త ఆకాశం కొత్త భూమిలోనికి, అనగా సంఘంలోనికి నివాసాన్ని మార్చాడు. ఎవరు? దేవుడు. అందుకే ఈరోజు సంఘంలో ఎక్కడ పిల్లలు కూడుకున్న వాళ్ళ మధ్యలో ఎవరు ఉంటున్నారో తెలుసండి? దేవుడు అండి. ఎందుకు? ఆ పాపిష్టి లోకాన్ని చూడలేకపోతున్నాడండి. వాళ్ళ పాపాలు చూడలేకపోతున్నాడు, వాళ్ళ వ్యభిచారాలు, వాళ్ళ దొంగతనాలు, ఆ లోకాన్ని చూడలేకపోతున్నాడండి. కాస్త నా పిల్లలు, నా వారు సంఘంలో కూర్చున్నారు, నాకు ప్రార్థనలు చేస్తారు, నా వాక్యాలు వింటారు, నా వాళ్ళు వీళ్ళు, నా వాళ్ళ దగ్గర మాత్రమే నాకు ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఏమంటే అప్పుడప్పుడు చూడండి, ఇంట్లో స్త్రీలండి బాగా ఏమన్నా హెల్త్ బాగోకపోయినా, కుటుంబంలో ఏమైనా కష్టాలు వచ్చేసినా, కన్నీళ్ళు వచ్చేసినా, వెంటనే వీళ్ళకి ఒక ఇల్లు గుర్తొస్తుంది. ఏ ఇల్లు? ఏమండి నేను ఇక పడలేనండి, వారం రోజులు నన్ను అక్కడికి పంపేయండి. ఎక్కడికి? అమ్మగారింటికి. ఎందుకు? సొంత ఇల్లు, తల్లి ఉంటుంది, చక్కగా చూసుకుంటుంది, తండ్రి ఉంటుంది, ఏం కావాలమ్మా అని అడుగుతాడు. వాళ్ళు పుట్టిన ఆ ఇల్లు అనగానే వాళ్ళకి ఒక ఆప్యాయత, అనురాగం అండి. ఎందుకు? తన వాళ్ళు ఉన్నారు అక్కడ, తన తల్లి ఉంది, తన తండ్రి ఉన్నాడు, అన్న ఉన్నాడు, అక్క ఉంటుంది, తమ్ముడు ఉంటాడు, నన్ను చూసుకుంటారు. దేవుడు కూడా అలాంటి మనస్తత్వంతోనే అంటున్నాడండి. ఇదిగో నా వాళ్ళు సంఘంలో ఉన్నారు, క్రూరత్వాన్ని విడిచిపెట్టారు. సింహం చిన్న మనస్తత్వంతో వచ్చిన దగ్గర కూర్చుంది, అన్ని వదులుకున్నాడు, మారిపోయాడు. వాడు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. మనతో వచ్చేస్తున్నాడండి దేవుడు. ఒకప్పుడు అండి ఈ సీక్రెట్ ఇస్రాయేల్ మధ్యలో కూడా జరిగిందండి. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళతో పాటు దేవుడు నడిచాడండి. కానీ ఆ దుర్మార్గులు ఎప్పుడు కూడా మనతో దేవుడు ఉన్నాడన్న జ్ఞానంలో వాళ్ళు లేరు. నీళ్ళు రాకపోతే తిరగబడతారు, ఎదురుగా సముద్రం వస్తే తిరగబడతారు. దేవుడు ఉన్నాడన్న ధైర్యం వాళ్ళకి లేదండి. కారణం ఏంటంటే అల్ప విశ్వాసులు అండి, విశ్వాసం లేదు. ఈరోజు సంఘంలో ఉన్న మనతో దేవుడు ఉన్నాడు. అదే ఆ మాట
ఇప్పుడు చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఈ కొత్త ఆకాశం కొత్త భూమిలోనికి దేవుడు తన నివాసాన్ని మార్చుకున్నాడు. ఆ తర్వాత చూడండి ఏమంటున్నాడు, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడుగా ఉంటాడు. నాకు ఇదే పెద్ద గొప్ప గుండె ధైర్యం అండి. పెద్ద పెద్ద డబ్బులు లేకపోయినా పెద్ద పెద్ద కార్యక్రమాలకు ఎందుకు ప్లాన్ చేస్తాం తెలుసండి? దేవుడు ఉన్నాడండి, ఆయన కొరకు చేస్తాను, వచ్చేస్తాయి అంతే. విశ్వాసం. పెద్ద ఆయన చూడండి, డాడీ గారు చూడండి, ఏమంటే అది షెడ్ ప్రారంభించిన కొత్తలో ఎంత అవుతుంది అన్నది తెలిసిన షెడ్కి 50 లక్షలు అయిపోద్దండి అని చెప్పారు. ఎక్కడ 50 లక్షలు అండి, 1 కోటి అయింది, 1.5 కోటి అయింది. ఏం గుండె ధైర్యం అండి ఆయనకి. ఎక్కడివి వస్తాయి? మాట్లాడితే ఒక మాట అంటాడు ఆయన, నాకు పరలోకంలో మా నాన్న ఉన్నాడు. ఏం విశ్వాసం అండి, ఏం నమ్మకం అండి దేవుడి మీద. కారణం, సంఘంలో నేను నీకు తోడై ఉంటానని దేవుడిచ్చిన వాగ్దానం అది. నా కొరకు నడుస్తావా నాయన, నా కొరకు బ్రతుకుతావా, నీ పాదాల ముందు పెడతా. నీ పాత సృష్టిలో ఏది కావాలన్నా నీ పాదాల దగ్గర పెట్టేస్తాను. నీ కొత్త సృష్టిలో ఉన్నావు కదా, పాత దాంట్లో ఏది కావాలన్నా ఏ అవసరం పడితే అవసరాన్ని నీ పాదాల దగ్గర పెడతానంటున్నాడు దేవుడు. నేను వారికి తోడయ్యుందును, నేను వాళ్ళతో కాపురం ఉందును, నేను వాళ్ళతో నివసిస్తాను, నేను వాళ్ళతో సంచరిస్తాను. ఏం వాగ్దానాలు అండి దేవుడు, ఇవి అసలైన వాగ్దానాలు. మనోళ్ళు ఏ వాగ్దానం తీసుకుంటారు? నువ్వు నడవబోయే దేశాన్ని అంతా నేను నీకు ఇచ్చుదును. ఎలా నవ్వే నడుతాయండి? ఎక్కడ నడుపుతారు? ఎక్కడిస్తాడు ఆయన? కబ్జాగా చెయ్యాలి వీళ్ళు. అంత అబద్ధాలు కదండి. ఒకప్పుడు అబ్రాహాంకి ఇచ్చిందండి అది. అబ్రాహాం నాయన నడు, నీకు ఎంత నడుతా అంత అయితే అబ్రాహాంకి ఇచ్చాడు అది. అది అట్టుకొచ్చి మన చేతుల్లో పెడతారు. నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపజేద్దును అన్నాడు. అది అట్టుకొచ్చి పెట్టారు ఒక ఆయన చేతుల్లో. ఆయనకి అప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది. ఈయనకి ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి పిల్లలు? అంత మాయ కదండి వాగ్దానాలు అంటారు, ఆశీర్వాదం. ఏవి ఎవరికి ఇచ్చినవి? అబ్రాహాంకి ఇచ్చినవా? నీకెందుకు ఇస్తాడు అబ్రాహాంకి ఇచ్చినవి? పోనీ అబ్రాహాంకి ఇచ్చిన నీకు ఇచ్చాలంటే నీకు ఇవ్వబడిన కొడుకుని బలేసేయడానికి వచ్చే వస్తావా? సండే స్కూల్కే పంపు. ఎక్కడ భక్తులండి, ఎక్కడ భక్తుల ఆశీర్వాదాలు అండి? ఈరోజు అమాయకులైన ఏమంటే క్రైస్తవులు. నిన్న మేము పిల్లలకి బైబిల్ కొనడానికి వెళ్ళామండి. పిల్లలకి బైబిల్ కొనడానికి వెళ్తే, బ్రదర్ మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాం అన్నాడు. ఊరు నాయన ఏం గిఫ్ట్ ఇస్తాడని ఎదురు చూస్తున్నాను నేను. కట్టట్టుకు చేతిలో పెట్టాడు. ఆ కట్ట నిండా ఏమున్నాయి తెలుసండి? వెనకాల 2021 క్యాలెండర్, ముందు అన్ని ఏమండి నేను అది ఏమంటారు దాన్ని, బ్యాండ్ రబ్బర్ తీసి మరి ఒక్కోటి ఏది చదివినా ఆశీర్వాదమేనండి. దేవుడి కొరకు బ్రతకపోతే నేను తొక్క తీసేస్తాడు. ఒక్క వాక్యం రాలేదండి. ఎందుకు? అది రాత్రి మళ్ళీ గుడికి రాడు. మనుషులు మాయ చేస్తున్నారండి ఈరోజు. మనిషికి ఏది వినసొంపుగా ఉంటుంది అదే చెప్తున్నారు. వాడిని బాగు చేసే మాత్రం సంఘాలలో చెప్పట్లేదండి. తప్పండి ఇదంతా. జారిపోతున్నారు కన్నకి. చివరిగా ఇదిగో ఈ కొత్త సృష్టి, ఈ కొత్త ఆకాశంలో నేనుంటాను సంఘంలో, నాతో పాటు మీరు ఉండండి, ఆ పాపిష్టి లోకాన్ని విడిచిపెట్టండి అన్నాడు. చివరిగా చూడండి ఏమంటాడు, మీరు అలా చదువుకుంటూ వచ్చేయండి. ఏమంటే అక్కడ ఆయన వారి కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు. ఏమంటే ఇక మరణం కూడా వాళ్ళకి ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, ఇక ఏవి ఉండవు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ఇలా చదువుకుంటారు. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చివరి చూడండి ఎన్నో వచనం, 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్నిగుండములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఈ సృష్టిలోనికి, ఈ బాప్తిస్మం తీసుకుని సంఘంలోనికి రాని ప్రతి వాడిని వేసేస్తాను 2వ మరణంలో అంటున్నాడు. అందుకేనండి బైబిల్లో ఈ కొత్త సృష్టిని ప్రారంభిస్తున్న కొత్తలో ఒక మాట చెప్పాడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. ఇది ఒక్కటి చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం ఏమన్నాడు చూడండి. అక్కడ ఈ కొత్త సృష్టి అనగా సంఘాన్ని ప్రారంభిస్తున్నాడండి దేవుడు. ప్రారంభిస్తున్న కొత్తలో ఏమంటున్నాడు మీరు చూడండి. అక్కడ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం అండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. ఆ పాత భూమి, ఆ పాత ఆకాశంలోంచి మీరు ఎందులోకి వచ్చేయాలి? కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి వచ్చేసి దాని నుండి వేరే మీరేం చేయాలి? రక్షణ పొందండి. వేరవ్వకుండా వాళ్ళతో పాటే ఉంటారా? వాళ్ళు కాలిపోయినట్టే మీరు కూడా
కాలిపోతారు. వాళ్ళు పాపం చేస్తున్నారు. పరిశుద్ధుడు కడుపున పుట్టి పరిశుద్ధుడు పిల్లలు అయ్యి ఉండి పాపం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళతో మీరెందుకుంటారు? వాళ్ళతో మీరేమవ్వాలి? వేరవ్వండి. ఇదండి దేవుడు అంటే. కనుక కొత్త ఆకాశం, కొత్త భూమి ఏంటి చెప్పండి ఇప్పుడు? మనం ఉన్న సంఘమేనండి. ప్రార్థన చేసుకుందాం.